హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో లేడీస్ అందరికీ హెల్ప్ అయ్యే వీడియో అనమాట. అండ్ నన్ను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండ్ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సో టైటిల్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్ అండి, నేను కస్టమైజ్ చేసిన డిజైనర్ డ్రెస్సెస్ అనేవి మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అండ్ ఆ వీడియో కన్నా ముందు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని పెట్టుకోండి. సో దట్ నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు చూసేసేయచ్చు. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను కస్టమైజ్ చేసిన వాటిలో డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం లెహెంగాస్ ఉన్నాయి అండ్ క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయండి. రీసెంట్గా నేను ఒక బ్లాక్ క్రాప్ టాప్ అది డిజైన్ చేసి పెట్టాను. సో అది పెట్టంగానే వెళ్ళిపోయింది, 2 అవర్స్లోనే సెల్ అయిపోయింది. సో ఇక్కడ పక్కన పిక్ ఇన్సర్ట్ చేస్తాను, దాని లుక్ ఎలా ఉంటుందని నేను వేసుకొని చూపించాను కూడా. సో అదైతే అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ ఉన్నవన్నీ మీ అందరితో ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. సో మంచి పేస్టల్ కలర్ అనమాట. అంటే కొన్ని రెగ్యులర్ కలర్స్ చేస్తాను, కొన్ని పేస్టల్ కలర్స్ కూడా చేస్తాను. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండి. క్రాప్ టాప్కి స్కర్ట్ అయితే ఇలా ఉంటుంది. నేను దీనికి ఫ్రిల్స్ ఏం పెట్టించలేదండి, నార్మల్ క్రాస్లోనే స్టిచ్ చేయించాను. ఎందుకంటే కొంతమంది ఫ్రిల్స్ అంటే ఎత్తుగా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు. సో దీన్ని క్రాస్ చేయించాను. అండ్ కింద అయితే ఇలా వస్తుందండి, వైట్ జిగ్జాగ్ వచ్చి మనకి స్కర్ట్ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. అండ్ దీనికి క్యాన్ ఏమి సపరేట్గా నేను వేయించలేదండి, ఎందుకంటే క్యాన్ స్కర్ట్స్ అనేవి కూడా మేము సెల్ చేస్తున్నాం, అంటే కస్టమైజ్ చేస్తున్నాం అనమాట. ఎవరికైనా కావాలి వాళ్ళ సైజ్కి అంటే కనుక నేను కస్టమైజ్ చేస్తాను. అందుకే నేను ఏ డ్రెస్కి క్యాన్ వేయించి స్టిచ్ చేయించలేదండి. సో ఇది స్కర్ట్ వచ్చేసి. అండ్ దీనిపైకి బ్లౌజ్ అయితే ఇదనమాట. సో చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ అయితే. మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వర్క్ వస్తుందండి. సో వర్క్ డీటెయిలింగ్ మీరు చూసారు కదా, చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది వర్క్ అయితే. సో దీన్ని 2-in-1 కింద స్టిచ్ చేయించానండి. మీరు ఏదైనా ప్లెయిన్ శారీ కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్ శారీ కానీ మీరు ఈ కలర్ బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సేమ్ బోట్ నెక్ పెట్టించేసానండి. సో ఫ్రీగా ఉంటుంది, దుప్పట్టా లేకున్నా కూడా ప్రాబ్లం లేదు అని. సో బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టించాను అనమాట. సో చూసారు కదా, రౌండ్ పెట్టించి బ్యాక్ ఓపెన్ పెట్టించానండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3 లేయర్ రఫుల్ పెట్టించాను అనమాట. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా, సో అందరూ ఇవే ఇష్టపడుతున్నారు. సో ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, 3 లేయర్స్ ఉంటుంది అనమాట, పెద్దగా ఏం కనిపించదు మీకు. సో బ్లౌజ్కి వచ్చేసి వెనకాల ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి, నా దగ్గర అన్నీ ఉంటాయి. సో బ్లౌజ్ కనుక నేనేం అటాచ్ చేయించలేదు బ్యాక్ సైడ్. సో ఇవి పెడతాను అనమాట బ్లౌజ్కి అయితే. అండ్ క్రాప్ టాప్ అయితే ఇలా వస్తుంది. దీనికి దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుందండి, సేమ్ నెట్ ఫ్యాబ్రికే. సో దీనికైతే ఇలా లేస్ వేయించాను అనమాట. సో మొత్తం 4 సైడ్ మనకి ఈ లేస్ బార్డర్ అయితే వస్తుంది. అండ్ చాలా మందికి విత్ ప్రాబ్లం కూడా ఉంటుంది, నెట్ అనేటప్పుడు చాలా ఎక్కువ వచ్చేస్తుంది, మేనేజ్ చేయలేరు. సో మంచిగా కంఫర్టబుల్ సైజ్లో ఈ విత్లో నేను క్రాప్ టాప్ అయితే సెట్ చేయించాను. సో చూసారు కదా, ఈ కలర్ చాలా చాలా బాగుంటుంది, పేస్టల్ షేడ్ మనకి. అండ్ లెహెంగాకి వచ్చేసి నేను ఇలా హుక్ పెట్టించాను, జిప్ కూడా పెట్టించానండి. హుక్ అంటే జస్ట్ మనకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట, అడ్జస్టబుల్ అనమాట. సో ఎవరి సైజ్ కన్నా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. సో మీరు లెహెంగా వేసుకొని టై చేసుకున్నప్పుడు మనకి సైడ్ ఇలా వీటికి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇలా మనకి డ్రాప్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఇది ఒకటేనండి, సింగిల్ పీస్, ఇది ఒకటి వచ్చి. సో వీటిని నేను 2 ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు సైడ్ టై చేసుకున్న బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లెహెంగా అంతా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇవి వచ్చి మంచిగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, వీటి క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో నేను ఎగ్జాక్ట్ స్కర్ట్ కలర్ గోల్డ్ మిక్సింగ్ సేమ్ డ్రెస్ కాంబినేషన్లో తెప్పించాను. సో ఫస్ట్ డ్రెస్ చూసారు కదండి, అదైతే నేను క్రాప్ టాప్ కుట్టించాను. సేమ్ ఇదే ఫ్రాక్లా కూడా స్టిచ్ చేయించాను, అంటే అది కావాలన్న వాళ్ళకి అది, లేదన్న వాళ్ళకి ఇది అనమాట. సో ఇదైతే బాడీ అటాచ్ చేసేసి ఉంటుంది. ఫ్రాక్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, సేమ్ అదేనండి, ప్యాటర్న్ కలర్ అంతా సేమ్ అదే. సో మనకి బాడీ వరకు ఇలా ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ కింద మొత్తం మనకి ఎక్కువ గేర్ వస్తుంది అనమాట. గేర్ అయితే ఎక్కువ పెట్టిస్తానండి. సో ఇలా కింద అయితే ఇలా వచ్చి కింద వైట్ జిగ్జాగ్ వస్తుంది మీకు, చూసారు కదా. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలానే ఉంటుంది సేమ్. బ్యాక్ ఓపెన్ వచ్చి ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి, థ్రెడ్స్కి నేను టాజిల్స్ అనేవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను, గోల్డ్ కలర్.
సో ఇలా ఉంటుందన్నమాట. హై నెక్ పెట్టించాను, సో దుప్పట్టా లేకపోయినా ఇలా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ స్లీవ్స్కి వచ్చేసి దానికి రఫుల్ ఇచ్చాను కాబట్టి దీనికి ఇలా ఈ పూసలు ఇప్పుడు హ్యాంగ్ అవుతున్నాయి కదా, చాలా ట్రెండీగా ఉన్నాయి. అండ్ డ్రెస్లో మనకి గోల్డ్ కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి గోల్డ్ కలర్ ఇవైతే అటాచ్ చేయించాను. సో చూసారు కదా ఓవరాల్గా డ్రెస్ ఎంత బాగుందో. సో ఇది నెక్స్ట్ డ్రెస్ వచ్చి, అండ్ ఈ డ్రెస్సెస్ సైజెస్ ఏంటి, ఎవరికి ఫిట్ అవుతాయి, ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి. ఇక్కడైతే నేను ఏం మెన్షన్ చేయట్లేదు, జస్ట్ నా దగ్గర కలెక్షన్ ఏముందని మాత్రమే మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సో ఇది కూడా క్రాప్ టాపేనండి, మంచి ఆరెంజిష్ పీచ్ కలర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఫ్యాన్సీగా. సో స్కర్ట్ వచ్చి ఇలా ఉంటుందండి మనకి. ఇక్కడైతే నేను ఫ్రిల్స్ ఏం పెట్టించలేదు, జస్ట్ నార్మల్ క్రాస్ కట్లో చేయించాను. సో ఎవరికి లావుగా ఉంటామన్న ఇబ్బంది ఉండదు. అండ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా హుక్ వస్తుందండి. సో ఇక్కడ మీకు ఉన్నాయి కదా, సో అడ్జస్టబుల్ అనమాట, మీకు లూజ్ అయినా ఇవి పెట్టుకుంటూ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆడిగా అయితే ఏముండదు. అండ్ సైడ్ వచ్చేసి జిప్ ఉంటుంది. సో అంతా ఇంత గేర్ ఉంటుందండి. అండ్ కింద వచ్చేసి వైట్ జిగ్జాగ్ అనమాట. చూసారు కదండి, ఇది స్కర్ట్ వరకు అయితే. అండ్ సేమ్ కలర్లోనే మనకి ఇలా పైన బ్లౌజ్ అయితే వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మీకు చూపిస్తాను. సో బ్లౌజ్ అంతా ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది, కంప్లీట్గా వర్క్ వస్తుంది, సెల్ఫ్ వర్క్ అనమాట. సో మంచిగా హైలైట్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి నేను సెమీ డీప్ పెట్టించానండి, చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్కి పైన యూజ్ చేసుకోవచ్చు. సో ఇది క్లోజ్లో ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఈ వర్క్ అది డీటెయిలింగ్ చూసారు కదా ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సెమీ డీప్ పెట్టించాను కదా. అండ్ బ్యాక్ వచ్చేసి ఈ ప్యాటర్న్ పెట్టించానండి. సో ఇప్పుడు కొంచెం రీసెంట్ ట్రెండ్లో ఉంది ఈ మోడల్ అయితే. సేమ్ మనకి బ్లౌజ్ నెక్ ఎంత వస్తుందో అలానే వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ వస్తాయి అనమాట. అండ్ టాజిల్స్ అయితే జస్ట్ ఇలా పెట్టించాను సింపుల్గా. సో ఇలా వస్తాయి. అండ్ ఇది కూడా బ్యాక్ ఓపెనేనండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బ్యాక్ ఓపెన్ అయితే మనకి బ్లౌజ్లో యూజ్ చేసుకున్న బాగుంటుంది. అండ్ దీనికి ఇంకొకటి వచ్చేసి మీరు హ్యాండ్స్ గమనించారో లేదో, నేను ఇలా కట్ షేప్ మోడల్లో పెట్టించానండి స్లీవ్ అయితే. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా వేసుకున్నప్పుడు, అందుకోసం. సో హ్యాండ్స్ రెండు ఇలా వస్తాయి. అండ్ ఫ్రంట్ బాడీ కూడా నేను ఇలా కింద కట్ షేప్ మోడల్ ఇలా పెట్టించాను. సో క్రాప్ టాప్ వేసుకున్నప్పుడు ఎదర్ చాలా అందంగా కనిపిస్తుంది కట్ మోడల్ వచ్చి, చూసారు కదా. అండ్ బ్యాక్ అయితే నార్మల్ రౌండ్ వస్తుంది, అండ్ ఫ్రంట్ మాత్రం ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి వేసుకొని పేరప్ చేస్తే. సో ఈ సెట్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ క్రాప్ టాప్ సెట్ వచ్చేసి ఇదండి. సో ముందు యాజ్ యూజువల్గా స్కర్ట్ గురించి చెప్పేస్తాను. సో స్కర్ట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. సో స్కర్ట్కి ఫ్రంట్ అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టించానండి, నేను క్రాస్ మోడల్ పెట్టించలేదు. సో చూసారు కదా కొంచెం పెద్దగానే ఉంటాయి ఫ్రిల్స్ ఇవి. సో మీకు అంత హెవీగా లావుగా అలా ఏం అనిపించదు, చూసారు కదా. అండ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా హుక్ వస్తుంది అనమాట, ఇలా హుక్ అండ్ జిప్ వస్తుంది. సో వేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. వీటి సైజెస్ ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా డీటెయిల్గా పెడతాను. సో స్కర్ట్ అయితే ఇదండి, మంచి క్రీమ్ కలర్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను పర్పుల్ తీసుకున్నాను అనమాట. ఈ కాంబినేషన్ చాలామంది అడిగారు నన్ను. సో నేను వేసుకున్నాను కదా ఒక కట్ వర్క్ బ్లౌజ్, అలా అనమాట. సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్యూటిఫుల్గా, మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది మంచి పర్పుల్ కలర్ అనమాట, వైలెట్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ బ్లౌజ్కి అంతా నేను జస్ట్ ఈ పాంపామ్స్ ఇచ్చానండి కింద వరకు. సో దీన్ని కూడా మీరు బ్లౌజ్లా కానీ క్రాప్ టాప్ మీద రెండు సెట్ చేసుకోవచ్చు. అండ్ స్లీవ్స్కి వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ నేను వర్క్ ఇచ్చానండి ఇలాగా. సో స్లీవ్ అంతా మీకు వర్క్ ఉంటుంది ప్లెయిన్గా లేకుండా. సో 2 స్లీవ్స్ ఇలా వస్తాయి. అండ్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి మనకి ఇలా జస్ట్ ఇక్కడ ఓపెన్ ఉంటుంది. సో ఇలా ఓపెన్ ఉంటుంది అనమాట పైన. అండ్ కింద కూడా అంతేనండి, బ్యాక్ ఓపెన్. ఇక్కడ మీకు జస్ట్ ఈ పాంపమ్స్ వస్తాయి అనమాట. బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్తో నేను హైలైట్ చేయించాను ఇలాగా, చూసారు కదా. చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ దీనికే నేను ఈ హ్యాండ్ వర్క్ ఉంది కదా, సో దాంతోనే ఒక బెల్ట్ కూడా ప్రిపేర్ చేయించాను. సో బెల్ట్ అయితే ఇలా ఉంటుంది సింపుల్గా. ఇది దేనికి అంటే మనం స్కర్ట్ వేసుకుంటాం కదా, సో స్కర్ట్ వేసుకున్నప్పుడు ఇలా స్కర్ట్ పైన మనం ఇలా టై చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కనిపించే వాటి వరకు మనకి ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్కి మనం టై చేసేసుకోవచ్చు చక్కగా. సో పైన బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ వస్తుంది కాబట్టి అందంగా ఉంటుంది.
సో ఇలా ఉంటుందండి. సో కొన్ని అయితే హెవీగా చేయించాను, కొన్ని అయితే నార్మల్గా చేయించానండి. ఎందుకంటే అందరూ ఎక్కువ బడ్జెట్తో చేయలేరు కదా, సో తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి కూడా కావాలని చెప్పి ఇలా కస్టమైజ్ చేశాను. సో ఎవరికైనా వర్క్స్తో కావాలి అంటే కనుక అలా కూడా కస్టమైజ్ చేస్తానండి. సో లో బడ్జెట్లో చేయాలి కాబట్టి ఇవి చేశాను. ఇప్పటి వరకు టాప్స్ అండ్ క్రాప్ టాప్స్ చూసారు కదండి. సో నేను చాలా తక్కువే కస్టమైజ్ చేశాను, ఎందుకంటే మీకు జస్ట్ రిఫరెన్స్కి నేను ఎలాంటివి చేస్తాను ఏంటి అని తెలియడం కోసం మాత్రమే నేను కొన్ని చేశానండి. సో మిగిలినవన్నీ మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్తో నేను ఆల్రెడీ కస్టమైజ్ చేస్తున్నాను కొంతమంది కస్టమర్స్కి. సో వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్తో వాళ్ళకి నచ్చిన డిజైన్తో కస్టమైజ్ చేస్తా, అందుకే ఇవి మాత్రం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ ఫ్రాక్స్ చూపిస్తానండి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సో ఇక్కత్లో 2 మోడర్న్ ఫ్రాక్స్ డిజైన్ చేయించాను. సో ఈ ఇక్కత్ ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించే 2 డబుల్ ఇక్కత్ అండి, అంటే పట్టు షైన్లా వస్తుంది అనమాట. బట్ కాటనే, అంటే కంప్లీట్ కాటన్ కాదు, ఎందుకంటే పట్టు షైనింగ్ వస్తుంది దీనికి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ అండి, ఇది బాటిల్ గ్రీన్ అంటాం కదా, ఎగ్జాక్ట్గా బాటిల్ గ్రీన్ అనమాట. మేబీ మీకు ఆ వీడియోలో డిఫరెంట్ కలర్ కనిపించవచ్చు, బట్ ప్యూర్ బాటిల్ గ్రీన్ అనమాట. సో ఈ బాటిల్ గ్రీన్ని నేను ఇలా ఫ్రాక్లా స్టిచ్ చేయించానండి, మీరు చూడొచ్చు. సో ఫ్రంట్ నెక్కి ఇప్పుడు జస్ట్ కాలర్ వస్తుంది కదా, సో కాలర్ మరీ హైలైట్ చేయకుండా, ఎందుకంటే సెల్ఫ్ కదా, సో అదర్ కలర్ వేసినా బాగోదని చెప్పి సెల్ఫ్ కలర్తోనే నేను ఇలా చిన్న కాలర్ అయితే ఇచ్చాను, మీకు కనిపిస్తుంది కదా. అండ్ స్లీవ్స్ వచ్చేసి రఫుల్ ఇచ్చానండి. సో ఇప్పుడు చాలామంది ఫ్రాక్స్ అంటే జస్ట్ ఫ్రాక్లా వేసుకొని కింద ఏం వేసుకోకుండా కూడా సెట్ చేసుకుంటున్నారు. సో ఇది మంచి ఫ్లెక్సిబుల్ హైటే ఉంటుంది, సో ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఇండియాలో అన్నా వేసుకోవచ్చు, ఫారెన్లో అన్నా వేసుకోవచ్చు, మంచి లెంత్ వస్తుంది. సో హ్యాండ్ అయితే జస్ట్ ఇలా రఫుల్ ఇచ్చానండి ఎక్కువ లూజ్తో. సో జిగ్జాగ్ చేయించాను హ్యాండ్స్కి రఫుల్ ఇచ్చి, సో హ్యాండ్స్ ఇలా వస్తాయి. అండ్ ఫ్రాక్కి బాడీ పార్ట్లా స్టిచ్ చేయించానండి నేను, అంటే ఇలా అనమాట. సో కింద నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి మనకి ఇలా ఫుల్ గేర్ వస్తుంది, కిందకి జస్ట్ ఫ్రాక్లా ఉంటుంది, ఇలాగా చాలా బాగుంటుందండి వేసుకుంటే. సో ఫ్రంట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ పెట్టించాను. సో డీప్ పెట్టించి ఇవి పెట్టాను అనమాట. సో ఇవి దేనికి అంటే మనం ఫ్లవర్లా టై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు బౌ మోడల్ చాలా ఫేమస్లో ఉంది. సో బౌ మోడల్ కోసం ఇలా కొంచెం థిక్గా పెట్టించాను. సో వెనకాల మనకి ఫ్లవర్లా వస్తుంది అనమాట నాట్ చేసుకుంటే. సో ఇంచుమించు ఇలా వస్తుంది అనమాట, మనం వేసుకుంటే ఈ లుక్ అయితే తెలుస్తుందండి. సో ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకు జస్ట్ ఇక్కడ క్వాలిటీ చూపిస్తాను, ఎంత షైనింగ్గా ఎంత బాగుందో మెటీరియల్ అనేది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి షైన్ వచ్చేసి. ఇది నార్మల్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, ఇది డబల్ ఇక్కత్ అండ్ పట్టు షైన్ వస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం ట్రెండీగా ఉండాలి, బాగుండాలని ఇది తీసుకున్నాను. సో ఇది బాటిల్ గ్రీన్ ఒకటి, అండ్ ఇందులోనే మంచి వైలెట్ కలర్ అనమాట. సో ఇవి 2 డార్క్ కలర్స్ అండి, కొంచెం చాలా బ్రైట్ కలర్స్ అనమాట. ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కూడా బాడీ వచ్చి కింద మనకి చిన్న చిన్న ఫ్రిల్స్తో ఇలా ఫ్రాక్లా వస్తుంది కిందంతా. సో గేర్ అయితే ఇంత వస్తుందండి. సో దీనికి ఎలా పెట్టించానంటే మనకి రౌండ్ నెక్ వస్తుంది, అంటే కొంచెం బ్రాడ్ నెక్లా ఇలా వస్తుంది అనమాట. వచ్చి మీకు లోపల స్లీవ్స్ అయితే ఉంటాయండి, చాలా షార్ట్ స్లీవ్స్, ఎందుకంటే చాలామంది స్లీవ్లెస్ వాడరు కదా, సో వాళ్ళ కోసం. అండ్ పైన వచ్చేసి మనకి ఇలా చిన్న ఫ్రాక్ మోడల్లో వస్తుంది అనమాట. సో మనం వేసుకున్నప్పుడు స్లీవ్స్ అయితే కనిపించవు, జస్ట్ మనకి పైన ఒక లేయర్ వచ్చి పడినట్టు ఉంటుంది అనమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వస్తుంది మనకి, చూసారు కదా, సేమ్ వస్తుంది. అండ్ చిన్న లేస్ డీటెయిలింగ్ ఇచ్చాను నేను సిల్వర్ కలర్తో. సో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా అంతే డబుల్ ఇక్కత్, కొంచెం షైన్ ఉంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఈ 2 కలర్సే కస్టమైజ్ చేయించానండి ఇందులో అయితే, చూసారు కదా. సో ఇప్పటి వరకు ఇవి చూసారు కదండి. ఇప్పుడైతే నేను 2 లెహెంగాస్ చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు మార్చ్ ఎండ్ నుంచి మేలో ఫుల్ అకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ కరోనా వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నారు కొంతమంది, టైలరింగ్ చేయట్లేదు, అంటే లైక్ షాప్స్ అవి క్లోజ్లో ఉన్నాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం మంచి లెహెంగాస్ అయితే 2 డిజైన్ చేయించాను. సో అది ఫస్ట్ అయితే ఇదనమాట. సో మంచి ఆనంద బ్లూలో డార్క్ బ్లూ అండ్ రాణి పింక్ కాంబినేషన్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లెహెంగా గురించి చెప్తానండి.
సో లెహెంగా అండ్ క్రాప్ టాప్ రెండు కింద యూస్ చేసుకోవచ్చు, మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, అందుకే ఇలా స్టిచ్ చేయించాను. సో నడుముకి అయితే బెల్ట్ని ఇలా పెట్టించానండి, కింద బార్డర్ ఏదైతే వస్తుందో అది పెట్టించాను. అండ్ ఎప్పుడైనా సరే మనం క్రాస్కి వెళ్ళాము అంటే కనుక గేర్ తగ్గిపోతుందండి, సో అందుకే ఫ్రిల్స్ పెట్టించాను. ఇది మరీ అంత బుషీగా పెద్ద వేవీగా అయితే ఏం లేదు, చూసారు కదా. అండ్ సైడ్ ఇక్కడ మీకు టై చేసుకొని ఇలా ఇచ్చానండి, సో మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మీరు మీ సైజుకి తగ్గట్టు టై చేసుకోవచ్చు. అండ్ సైడ్ జిప్ కూడా వస్తుంది అనమాట డ్రెస్కి. అండ్ ఈ డ్రెస్కి సైడ్ తాళ్ళు వస్తాయి కదా, సో దానికి కూడా నేను ఈ టాజిల్స్ పెట్టానండి, గోల్డ్ కలర్ పెట్టాను నేను. సో గోల్డ్ కలర్ బాగుంటుంది, మనకి ఇలా వేలాడుతాయి అనమాట లంగా వేసుకున్నప్పుడు. సో చూసారు కదా. అండ్ ఎప్పుడైనా ఒక చిన్న సజెషన్ అండి, ఎవరికైనా స్కర్ట్ వేసుకున్నప్పుడు ఇలా కుట్టించుకున్నాము కానీ చాలా ఒత్తుగా వస్తుంది అనుకుంటే కనుక మీరు షేప్ వేర్ యూస్ చేయొచ్చు. సో షేప్ వేర్ వేసుకుంటే ఆ పర్టికులర్ అకేషన్ వరకు మీకు ప్రెస్ అయి ఉంటుంది కాబట్టి ఇది పెద్ద హెవీగా బుషీగా ఏం కనిపించదు. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఆర్గాన్జా అండి. ఆర్గాన్జా అంటే రెగ్యులర్గా అందరికీ తెలిసింది చాలా రఫ్గా ఉంటుంది కదా, సో ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఆర్గాన్జా, మంచి క్వాలిటీ అండి. ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. దీని ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ వస్తుందండి, ఇంచుమించు మనకి 12 ఇంచెస్ వరకు బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది, కింద నుంచున్నట్టు ఉంటుంది అనమాట చక్కగా. లెహెంగా బుషీగా చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా నేను జస్ట్ సాటిన్ ఒకటే వేయించానండి లైనింగ్ అయితే, అందుకే షైన్ బాగుంటుంది. అండ్ మీరు క్యాన్ స్కర్ట్ ఎలానో వేసుకుంటారు కాబట్టి ఇంకా డబల్ లైనింగ్ అవసరం ఉండదు. సో చూసారు కదా, ఇది స్కర్ట్ పార్ట్ అయితే. సో బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించానండి, ఇలా సెమీ రౌండ్ పెట్టించాను, సో దట్ మనకి మంచిగా ఒక కొంచెం డీప్లా వస్తుంది అనమాట, సో బాగుంటుంది. అండ్ షోల్డర్ కూడా 1.5 పెట్టించానండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం బుట్ట చేతులు అకేషన్ అనగానే బుట్ట చేతులు బాగా ట్రెండ్ అయ్యాయి కదా, సో ఇది మనకి ఏదైతే కింద బార్డర్ వచ్చిందో అదే బార్డర్తో ఇలా హ్యాండ్ పెట్టించాను, 3/4 హ్యాండ్ పెట్టించి ఇక్కడ చిన్న బుట్ట ఇచ్చాను అనమాట. సో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా. సో హ్యాండ్స్కి అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ పెట్టించి బ్యాక్ ఓపెన్ పెట్టించాను. అండ్ వీటికి కూడా నేను మంచి మంచి టాజిల్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తానండి, సో ఇంకా అటాచ్ చేయలేదు. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి కాంట్రాస్ట్గా నేను ఈ కట్ వర్క్ దుపట్టా ఉంది కదా, పింక్ కలర్ అనమాట, ఈ బ్లూకి పింక్ కలర్ చాలా బాగుంటుంది. సో దీని కాంట్రాస్ట్కి కట్ వర్క్ దుపట్టా పే చేశాను. సో ఇలా ఉంటుందన్నమాట దుపట్టా వచ్చి, చాలా బాగుంటుందండి. మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది, 2 సైడ్ వస్తుందండి. నెక్స్ట్ 2 సైడ్స్ వచ్చేసి జిగ్జాగ్ వస్తుంది అనమాట నార్మల్గా, చూసారు కదా. పెట్టుకొని చూపిస్తాను. సో కాంబినేషన్ చూసారు కదండి, ఈ మంచి బ్లూకి రాణి పింక్ అనమాట, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా మ్యారేజెస్కి చాలా గ్రాండ్గా ఉంటుంది డ్రెస్ అయితే, చూసారు కదా. ఫస్ట్ లెహంగా సెట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా మంచి కాంబినేషన్, అంటే డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి డార్క్, లైట్ కలర్స్ కూడా ఇష్టపడతారు కదా కొంతమంది. సేమ్ వస్తుందండి లెహెంగా స్టైల్ కానీ మోడల్ కానీ అంతా సేమే, బట్ ఇది మంచి ఏమంటారు లెమన్ ఎల్లోకి చాలా లైట్ షేడ్ అనమాట. సో చాలా బాగుంటుంది, మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సేమ్ ఆ లెహెంగా లాగే. అండ్ కింద బార్డర్ కూడా సేమేనండి, చాలా పెద్దగా వస్తుంది బార్డర్ అయితే, చూసారు కదా. చాలా బాగుంటుంది వేసుకుంటే, స్కర్ట్ ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ స్టిచ్ చేయించానండి, సేమ్ కింద లెహెంగాదే. సో రౌండ్ పెట్టించి స్లీవ్స్ ఇలా బుట్ట చేతులు వస్తాయి, 3/4 స్లీవ్స్ వచ్చి, బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. దీనికి కూడా టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇందులో మనకి గ్రీన్, అంటే ఇది లైట్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ కలర్ వేసుకోవాలి ఎప్పుడైనా ఓనీ అనేది. సో నేను డార్క్ గ్రీన్ సెట్ చేశాను అనమాట దీనికి, బాటిల్ గ్రీన్లో. సో ఇది కూడా కట్ వర్క్ దుపట్టానే, ఇప్పుడు ఓనీ అంటే కట్ వర్క్ దుపట్టాసే వేసుకుంటున్నారు. అండ్ ఇది స్మూత్ నెట్ అండి, చాలా బాగుంది. సో ఇలా ఉంటుందన్నమాట వర్క్ అయితే. ఫ్లవర్స్ అవి వచ్చి 2 సైడ్ కట్ వర్క్ వస్తుంది, అండ్ రిమైనింగ్ 2 సైడ్స్ వచ్చి జిగ్జాగ్ వస్తుంది అనమాట. సో ఇది సెట్ చేస్తే ఇలా వస్తుంది మీ కాంబినేషన్ అనేది. సో నేను కస్టమైజ్ చేయించినవి అయితే ఇవేనండి. సో బ్లాక్ ఒకటి నేను ఆల్రెడీ పెట్టాను, అది సెల్ అయిపోయింది. అండ్ నా దగ్గర ఉన్న వరకు అయితే ఇవేనండి. సేమ్ మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు, అంటే
సేమ్ ఫ్యాబ్రిక్లో వేరే కలర్స్ చూపించండి అవన్నీ అని. సో నెట్లో అయితే నేను ప్రొవైడ్ చేయగలను, కానీ ఇలా ఆర్గన్స్ అవన్నీ నేను ఎప్పుడో తీసుకొచ్చి కస్టమైజ్ చేయించి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సేమ్ కావాలంటే నేను ట్రై చేయలేనండి. సో వేరే ప్యాటర్న్స్లో మీరు కలర్స్ కావాలంటే కనుక కస్టమైజ్ చేస్తాను, కానీ సేమ్లో మళ్ళీ వేరే కలర్ ఉందా అని అయితే నన్ను అడగద్దు. మీకు ప్యాటర్న్స్ నచ్చితే కనుక మీరు ఏ ఫ్యాబ్రిక్లో కావాలంటే ఆ ఫ్యాబ్రిక్లో నేను కస్టమైజ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ నా కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏది నచ్చినా మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా నాకు మెయిల్ కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేయండి. సో దట్ అవైలబుల్ ఉన్నవన్నీ మీ అందరికీ సెల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే కనుక నా పర్సనల్ ఇన్స్టా ఐడి అండ్ అట్ ద సేమ్ టైం నా క్లోజ్ అయితే ఇన్స్టా ఐడి రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.